కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణా అంశంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజాగా కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిపిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. పోలీసుల విచారణ కూడా పూర్తయిందని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. నాదెండ్ల మనోహర్ టూర్ కి సంబంధించి తాజా అప్డేట్స్ మా కాకినాడ కరెస్పాండెంట్ దుర్గారావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా నేను అమలాపురం జిల్లాలో పర్యటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు కాకినాడలో ఉన్న పోర్ట్ ఏరియాని మరోసారి సందర్శించారు. అదే గతంలో 2 నెలల క్రితం పోర్ట్ ఏరియాలో పర్యటించి పలు అక్రమ బియ్యం గొడవలను సీజ్ చేశారు. వాటికి సంబంధించి చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి పోర్టు ప్రాంతాల్లో బియ్యం అక్రమంగా ఎగుమతి అవ్వకుండా కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అందులో మొదటిగా అయితే కాకినాడ డీప్ వాటర్ పోర్టులో అయితే ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం, ఆ చెక్ పోస్టు విధి విధానాలు ఏంటన్న అంశంపై కూడా చర్చించారు. అలాగే గతంలో సీజ్ చేసిన బియ్యం సంబంధించి కూడా కొన్ని విధి విధానాలు కూడా తెలియజేశారు అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లోనూ ఇక్కడి నుంచే కూడా విదేశాలకైతే రైసు మరియు ఇతర ఎక్స్పోర్ట్స్ అవుతాయి. మనం చూస్తున్న ఓడల్లో నుంచి అయితే ఇక్కడ నుంచి విదేశాలకైతే రైస్ ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దానికి తోడు ఈ ప్రాంతంలోనే గతంలో అయితే నాదెండ్ల మనోహర్ పర్యటించి ఇక్కడ పలు అక్రమంగా ఉన్న రేషన్ బియ్యాన్ని అయితే సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన అనంతరం కూడా వాటిని ప్రభుత్వ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అక్కడ సీజ్ చేసిన బియ్యానికి సంబంధించి అయితే నాదెండ్ల మనోహర్ కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. 50,000 మెట్రిక్ టన్నులు అయితే సీజ్ చేయడం జరిగింది. అందులో 26,000 మెట్రిక్ టన్నులు మాత్రమే రేషన్ బియ్యంగా గుర్తించడం జరిగిందని చెప్తున్నారు. గతంలో మాదిరిగా కూడా మా ప్రభుత్వంలో అయితే ఎటువంటి రైస్ అక్రమ రవాణా జరగదని చెప్తున్నారు. అలాగే పోర్టులోంచి కూడా ఇక్కడి నుంచి కూడా ఆహ్లాదకరమైన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు కూడా జరుగుతాయని కూడా చెప్తున్నారు. ఎటువంటి అవినీతి అక్రమాలకు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చోటు ఇవ్వదని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం. అదే ఎక్కడే చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ పోర్టు దగ్గర అయితే ఈ చెక్ పోస్ట్ వేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ ద్వారా కూడా ఇతర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న అక్రమ రేషన్ బియ్యాన్ని అడ్డుకట్ట వేస్తూ ఉంటారు. అడ్డుకట్ట వేసి అక్కడ చెకింగ్ చేస్తారు. చెకింగ్ చేసిన అనంతరం కూడా అవి మంచి బియ్యం మంచివి ఏవైతేనే అయితే లోపలికి పోర్టు పరిధిలోకి పంపిస్తారు. పోర్టు నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అదే చూస్తున్నాం చెక్ పోస్ట్. ఆ చెక్ పోస్ట్ దగ్గరే మాత్రమే వచ్చే లారీలను కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దానికి తోడు అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్ ఎవరెన్ని ఒత్తిడులు చేసినా కూడా సరే పోర్టు నుంచి ఇక్కడ నుంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయని కూడా చెప్తున్నారు. దీనివల్ల ఈ చెక్ పోస్ట్ వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది. ఆలస్యాన్ని కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరో 2-3 చెక్ పోస్టులు అదనంగా పెంచి ఇక్కడ డ్యూటీ దగ్గర కూడా 3 షిఫ్ట్ల కింద కూడా ప్రభుత్వ అధికారులని ప్రభుత్వంలో పనిచేసే కొంతమందిని పెట్టి 3 షిఫ్ట్ల కింద కూడా డిసైడ్ చేసి అనంతరం కూడా షిఫ్ట్ని పెట్టి ఎటువంటి కార్యకలాపాలకి అంతరాయం లేకుండా కూడా కలగకుండా కాకినాడలో పోర్టు పరిధిలో పనిచేసే అమాలీలకు కావచ్చు, లారీ వర్కర్స్ కావచ్చు, మరియు షిప్ల ద్వారా పనిచేసే కార్మికులు కావచ్చు, ఎవరికి కూడా ఎటువంటి అవరోధాలు అంతరాయాలు లేకుండా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. దీనివల్ల కేవలం పోర్టు కార్యకలాపాలకు ఎటువంటి అవంతరం లేకుండా కేవలం పోర్టు ద్వారా అక్రమంగా వెళ్తున్న బియ్యాన్ని మీదే మేము ఉక్కుపాదం మోపుతామని చెప్తున్నారు. విధంగా ఎటువంటి పోర్టు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి, పోర్టు ద్వారా వచ్చే మిగతా యాక్టివిటీస్కి ఎటువంటికి అంతరాయం కలగకుండా చూస్తామని నాదెండ్ల మనోహర్ కూడా తెలియజేశారు. అలాగే ఈ పోర్టు ఏరియాలో గతంలో అయితే 1,300 లారీలకు పైగా వచ్చాయని, ఇప్పుడు కేవలం చెక్ పోస్టులు పెట్టడం ద్వారా ఇవి కేవలం 300 లారీలకు తగ్గాయని కూడా తెలియజేశారు. అలాగే మేము 1000 లారీలు కూడా లోపలికి వెళ్ళే విధంగా మంచి సరఫరాలు జరిగే విధంగా విదేశాలకు చేసే విధంగా కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇది కేవలం పోర్ట్ అనేది ఒక రాజకీయ పార్టీకి చెందింది కాదు, ఒక వ్యక్తికి చెందింది కాదని చెప్పి పరోక్షంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కూడా నాదెండ్ల మనోహర్ అయితే విమర్శించారు. గతంలో కూడా సీజ్ చేసిన వాటిలో ద్వారంపూడి బంధువులు ఎక్కువ ఉండడం చేత వారిని కూడా విమర్శించడం జరిగింది. గతంలో సీజ్ చేసిన వాటిలో మానస ఎక్స్పోర్ట్స్, చిత్ర ఎక్స్పోర్ట్స్ కూడా ద్వారంపూడి కుటుంబానికి చెందిన వాళ్ళుగా ఉండడంతో వాటి నుంచి భారీ ఎత్తున అక్రమ రవాణాని కూడా గతంలో విమర్శించారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే కూడా నాదెండ్ల మనోహర్ అయితే మాట్లాడడం జరిగింది. మొత్తం మీద పోర్టు పరిసర ప్రాంతాల్లో ఇక్కడి నుంచి ఎటువంటి అక్రమ ఎగుమతులు జరగవని, అన్ని సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మా ప్రభుత్వం ఎటువంటి అక్రమాలకు అవినీతిని ప్రోత్సహించదని చెప్తున్నారు. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు చేసినా కూడా అలాంటి అవినీతి కార్యక్రమాలు సరగనివ్వని
చెప్తున్నారు. ఆహ్లాదకరంగా వ్యాపారం చేయండి, మంచిగా వ్యాపారం చేయండి, నీతిబద్ధమైన వ్యాపారం చేయండి, నీతిబద్ధంగానే దేశాలకు సరఫరా చేయండి బియ్యం ఐటీ మరి ఇతర వస్తువులు కానీ. అంతేగాని అక్రమ పద్ధతుల్లో చేసిన వాళ్ళపై మా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టూర్ అప్డేట్స్. వేడి శ్రీధర్తో ఆదాన్ టీవీ కాకినాడ నుంచి.